హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే బెండకాయ పులుసు అయితే చేసుకుంటున్నాము. ఈ బెండకాయ పులుసుకి ఏం కావాలి, మనం ఎలా చేసుకోవాలో అదైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చూస్తాము. ఈ బెండకాయ పులుసు మనకి నోరు బాగాలేదు అనిపించినప్పుడు ఇది చేసుకుంటే అన్నం మంచిగా అయితే తినగలుగుతాము. ఇలా అయితే చేసుకోండి, అన్నం అయితే మంచిగా తింటారు. కొంచెం పులుపుల్లగా ఉంటుంది కాబట్టి పులుసు బాగుంటుంది, చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం ఏం కావాలో చూద్దాము. 1/2 కేజీ అయితే బెండకాయలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా నేను కట్ చేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇలా పొడవుగా కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు అయితే చేసుకోండి, ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే మెత్తగా అయిపోతాయి. దీనిలోకి ఏం కావాలో చూద్దాము. మంచి నూనె, కారం, తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి, పులుసు కదా అందుకని. అలాగే వెల్లుల్లి రెబ్బలు 3 తీసుకోండి, ఒక టమాటా తీసుకోండి, అలాగే ధనియాల పొడి, ఉప్పు. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని అందులో మనం ఈ కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె వేడెక్కేంత వరకు ఉంచుకోండి. వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. ఇవి తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు పెట్లాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఒక 1 మినిట్ వరకు అయితే ఇలా కలుపుకోండి. ఇవి మంచిగా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగుతాయి. తర్వాత ఈ బెండకాయ ముక్కలు అయితే వేసుకోండి. బెండకాయ ముక్కలు కూడా ఒకసారి కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి నూనెలో అయితే పట్టేలాగా ఈ బెండకాయ ముక్కలు ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. తర్వాత ఈ కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, పులుసు కదా కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. ముందైతే కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు అలా ఉంచేసి మనం ఇప్పుడైతే దీనిలోకి టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా కొంచెం జీలకర్ర తీసుకోండి, ఒక టమాటా అయితే కట్ చేసుకుని వేసుకోండి మిక్సీలో. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని మనం పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇదైతే టమాటా పేస్టు. ఇప్పుడు చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో. మూత తీసి చూస్తే మనకి అయితే మగ్గిపోయింది, బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. దీనిలో నేను కరివేపాకు వేయటం అయితే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి, ఇప్పుడు వేసినా ఏం కాదు, పులుసు కదా అందుకు కొంచెం మంచి వాసన వస్తుంది, మగ్గుతుంది. మూత పెట్టేసేయండి దీనిపైన. కరివేపాకు కూడా మంచిగా దాంతోపాటు మగ్గిపోయిద్ది. ఒకసారి మళ్ళీ మూత తీసుకుని చూసుకుని ఇలా మంచిగా అయితే బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, 1.5 స్పూను అలా ధనియాల పొడి అయితే వేసుకోండి. ఈ పసుపు ధనియాల పొడి ఒకసారి కలుపుకోండి బెండకాయ ముక్కలకు పట్టేలాగా. తర్వాత ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఈ కారం కూడా ఒకసారి బెండకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మంచిగా ఉప్పు, కారము, మనం వేసుకున్న ధనియాల పొడి, పసుపు ఇవన్నీ అయితే మన ఈ బెండకాయ ముక్కలకైతే పట్టుకుంటాయి. ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టేసామనుకోండి, ఇదంతా మంచిగా పట్టుకుని చక్కగా బెండకాయ ముక్కలు అయితే ఉప్పు కారంలో ఉడుకుతాయి. తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని ఇలా రసం తీసుకున్నాము. మూత తీసేసుకుని మనం ముందుగా తీసుకున్న ఈ చింతపండు రసం ఉంటుంది కదా, ఈ ఉడికిపోయిన బెండకాయ ముక్కలు అయితే మనం పోసుకోవాలి. బెండకాయ ముక్కలు అయితే చూడండి ఉడికిపోయినాయి మంచిగాను. ఇవి ఉడికిన తర్వాత పోసుకోవాలి, ముందు పోసామనుకోండి బెండకాయ ముక్కలు ఉడకవు. ఇప్పుడు ఈ రసం పోసేసుకుని చింతపండు పులుసు పోసుకుని మనం దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. అంటే మనకి ఎంత పులుసు కావాలో మన ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. మనం పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ అయితే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ కావాలి అని పెట్టుకున్నాను, అందుకే వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఈ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోయిందా లేదా అనేసి చూసుకుని మనకి సాలకపోతే ఉప్పు వేసుకోండి. ఒకసారి మూత పెట్టేసేసి మళ్ళీ దీన్ని అయితే మనం మరిగించాలి. ఈ పులుసుని మంచిగా మరిగిస్తే మనకి టేస్ట్ వస్తుంది.
బెండకాయ పులుసు అయితే మంచిగా మరుగుతుంది. ఇలా మరుగుతుంటే ఒకసారి అయితే మనం మళ్ళీ కలుపుకుంటూ ఉన్నామనుకోండి, మంచిగా కింద ఏమన్నా ఉంటే అవి అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనకి బెండకాయ పులుసు అయితే మంచిగా రెడీ అయిపోయింది. బెండకాయ ముక్కలు కూడా చూడండి ఎంత బాగా ఉడికినాయో. చిన్న చిన్నగా కోస్తే మనకైతే నలిగిపోయాయి. ఇప్పుడైతే ముక్కలైతే నలగకుండా మంచిగా ఉన్నాయి. ఇలా పొడవుగా కోసుకోవటం వల్ల ముక్కలు నలక్కోకుండా మంచిగా ఉంటాయి. మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మన నోరు బాగోనప్పుడు ఇలా చేసుకుని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. కొంచెం అన్నం కూడా తినగలుగుతాము. ఇలా అయితే మీరు ట్రై చేయండి. మేమైతే చేసాము.